రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్లోని గోశాలలను సీఎంఎస్ఓడి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వేములవాడ కోడేల సంరక్షణ కొరకు చేపట్టాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులు ఆరోగ్యంగా నిర్ణీత వయసు నిండిన కోడెలు మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అమూల్యమైనది డెఫినెట్గా. తర్వాత ఒక వెటర్నరీ డాక్టర్ లేడు అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. మూడోది, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. భక్తులు వస్తుంటే నేను వచ్చినప్పుడు ఈవో గారిని అడిగాను, నేను ఎవరైనా డాక్టర్ ఉన్నారు కానీ మార్నింగ్ డిస్పెన్సరీ ఉన్నారు, ఇంతమంది ఇన్ని వేల మంది వస్తారు కదా. తర్వాత చాలామందికి అమ్మవారు కానీ అయ్యవారు కానీ కూడినప్పుడు వాళ్ళు కొంత సమస్యలు వాళ్ళు మర్చిపోతారు, మర్చిపోయి కొన్ని దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనీసం ప్రైమరీ ట్రీట్మెంట్కి ఎట్లా ఉంది అని అడిగితే చెప్పారు వాళ్ళు కూడా. సో వీటన్నింటినీ కూడా డెఫినెట్గా పరిష్కరించాల్సిందే అండి. ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకనే నన్ను వెళ్ళి ఒకసారి చూడండి అన్నారు. మన విప్పు గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్ గురించే మాట్లాడతారు ఎక్కువసార్లు. ఆయన పర్సనల్గా చాలా అంటే 2 సార్లు తను చైర్మన్గా పనిచేసి ఉండడం వల్ల 5 మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేనాడు రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి, భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా మోదీ గారు కూడా అన్న సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి సంబంధించిన అంశంలో డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టుగా అన్ని కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, పత్రికలు వచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని నేను, కలెక్టర్ గారు, ఈవో గారు, సంబంధిత అధికారులందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు, స్వయంగా చూడడం, అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరూ కూడా వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకుని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లోనే 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం, వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో INTS ఫౌండేషన్ సహకారంతో హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు ఉచిత ఇంజెక్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి వాసుదేవ్ శ్రీనివాస్, మురళీకృష్ణ పెద్దపల్లి చాప్టర్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన సూపరింటెండెంట్ శ్రీరాములుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి లోపల హీమోఫీలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ వాళ్ళు కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. హీమోఫీలియా అనేది జంతు సంబంధమైనటువంటి రక్తస్రావ వ్యాధి, మగవాళ్ళకు మాత్రమే వస్తుంది. దానికి ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 అనే ప్రోటీన్ ఇంజెక్షన్ ద్వారా బ్లీడింగ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంటాస్ కంపెనీ వాళ్ళు ఈ మా పెద్దపల్లి చాప్టర్కు సహకారం అందిస్తూ పేషెంట్లకు ఉచితంగా ఫ్యాక్టర్ 8 డొనేట్ చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా చక్కగా జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్లు దాదాపుగా ఒక 80 మంది జగిత్యాల రీజియన్లో ఉన్న వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. మొత్తం 150 మంది వరకు పెద్దపల్లి రీజియన్లో ఉన్నారు. ఈ హీమోఫీలియా వ్యాధికి రక్తంలో ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7 ప్రోటీన్ లోపంగా కారణంగా ఏర్పడేటువంటి అంతర్గత రక్తస్రావాలు ప్రమాదకరంగా రక్తస్రావాలు తలలో బ్లీడింగ్ అయ్యి కడుపులో బ్లీడింగ్ అయ్యి జరుగుతుంటాయి. వీటికి చికిత్సలు ఈ ప్రోటీన్స్ ఫ్యాక్టర్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్లు బయట మార్కెట్లో ఎక్కడా లభ్యం కావు. మిగతా కార్యక్రమాలు మిగతా వాళ్ళకు కూడా వేరే స్థలాల్లో అరేంజ్ చేసి ఇవ్వడం కోసం మేము కృషి చేస్తాం. దానికోసం ఇంటాస్ కంపెనీ వాళ్ళు నేను ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ.